హాయ్ అండి. నమస్తే. నేను మీ మౌనిక. ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసానండి. ఇలా టమాటాలను మచ్చలు లేకుండా ఉండే వాటిని తీసుకొని కడిగి, బట్టతో తుడిచి ఆరబెట్టి, ఇలా క్లీన్‌గా తొడిమెలన్నీ తీసేసి, పొడుగ్గా కట్ చేసేసుకోవాలండి టమాటాలని. తడి ఏమాత్రం ఉండకూడదు. తడి ఉంటే పచ్చడి పాడయ్యే ప్రమాదం ఉంది. సో క్లీన్‌గా కడిగి తుడిచి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ పచ్చడిని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడి తింటారండి. ఇలా ముక్కలుగా కోసేసుకొని నేను 1 కేజీ టమాటాలను తీసుకున్నానండి. ఈ 1 కేజీ టమాటాలకు 1 కేజీ టమాటాలకు నేను 100 గ్రాముల చింతపండును తీసుకున్నానండి. బాండీలో ఈ టమాటాలను వేసి 100 గ్రాముల చింతపండును పిక్కలు, పీచులు లేకుండా తీసేసుకొని క్లీన్‌గా గింజలన్నీ తీసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలియబెడుతూ టమాటాల్లోని నీరంతా ఇంకిపోయే వరకు వేపుతూ ఉండాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ వేయనవసరం లేదు. ఇలా ఉడికించుకుంటూ అప్పుడప్పుడు కలయపెడుతూ ఉండాలి. ఈ టమాటా పచ్చడిని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. ఈ టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండి అందులో నీరంతా ఇంకిపోయే వరకు గుజ్జులా అవ్వాలి. ఇంకా స్టవ్ పైన నుంచి దించేసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఇది చల్లారేలోపు మనం 1 స్పూను మెంతులు, 2 స్పూన్లు ఆవాలు బాండీలో వేసుకుని దోరగా వేయించుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పొడిలాగా. ఆరిపోయిన ఈ టమాటా గుజ్జుని మిక్సీ జార్లోకి వేసుకుని అరకప్పు ఉప్పు, వంద గ్రాముల కారము, మనం మిక్సీ పట్టుకున్న ఆవపిండిని వేసి ఒక 10 వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులోనే వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఎంత మంచి రంగులో ఉంది కదండి. దీన్ని ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని ఏదైనా ఆల్టరేషన్ ఉంటే ఇందులో వేసేసుకోవాలి. ఉప్పు, కారం తగినంత. బాండీలో నూనె వేసుకుని పచ్చళ్ళకు వేరుశనగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ చాలా బాగుంటుందండి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఇంగువ, అలానే వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఇందులోకి మనం మిక్సీ పట్టిన పచ్చడిని కూడా వేసేసుకొని పోపులోకి ఈ పచ్చడి మొత్తం బాగా కలిసేలాగా తిప్పుకోవాలండి.
పచ్చళ్ళకి నూనె కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, కానీ నేను వేసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ పచ్చడికి. సిమ్లో పెట్టుకొని స్టవ్ని మనం ఈ పచ్చడిని తిప్పుకోవాలండి, లేదంటే మాడుతుంది. చూసారా, వేసిన ఆయిల్ మొత్తం పీల్చేసింది పచ్చడి. ఈ విధంగా కలియబెడుతూ 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి ఈ పచ్చడిని. 5 నుంచి 10 నిమిషాలు ఉడికిస్తే పచ్చడి 6 నెలల వరకు ఉంటుంది. ఫైనల్గా పచ్చడి ఇలా ఉందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. నమస్తే.